పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వీరికి అంటే గ్రహస్థితులు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు బాగుంటుంది ఏ రోజు బాగోదు, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ధనుర్రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ మార్పు ఏమిటి అంటే, ప్రస్తుతం ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 8వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వచ్చాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 8వ స్థానం నుంచి 7వ స్థానం అంటే డిసెంబర్ 5వ తేదీనే వచ్చేసాడు అప్పుడు ఏం జరుగుతుందంటే, మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటుంది, వ్యాపారపరమైనటువంటి సంబంధాలు పెరుగుతూ ఉంటాయి, వ్యాపారపరమైన అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన కాలంగా మారుతూ ఉంటుంది, కొత్త కొత్త కాంట్రాక్టులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సమయానుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీకు అందిస్తాడు. అలానే సింహరాశిలో అంటే మీ రాశికి 9వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. మీ రాశికి 9వ స్థానంలో సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే ధైర్యం పెరుగుతుంది, నాయకత్వం పెరుగుతుంది, అలానే పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి, అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ కొన్ని విషయాలలో అంతర్మథనం పెరుగుతూ ఉంటుంది. గత తప్పులను సరిచేసుకునేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. గతంలో ఎక్కడ పొరపాటు జరిగినాయి, వాటిని ఎలా సరిచేసుకోవాలి అనేటటువంటి విషయంలో గత తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలోనే రాహువు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. రాహువు అనేటటువంటి గ్రహం మనకు సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, విదేశీ సంబంధాలలో ఉన్నటువంటి వాటికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కానీ సోదర సంబంధాలు అనేటటువంటివి పూర్తిగా ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే పూర్తిగా బలహీనపడతాయి. మిత్ర సంబంధాలు కూడా బలహీనపడతాయి, ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. అసాధారణమైనటువంటి అవకాశాలు తెరపైకి వస్తూ ఉంటాయి. కానీ రాహు మీకు డైనమిక్ ఫలితాలు ఇస్తాడు, కానీ ఆకస్మికమైనటువంటి మార్పులు, వేగవంతమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మీరు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవి చేయటం వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు. మీ రాశిలోనే మీ ధనుర్రాశిలోనే కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు అంటే అగ్రెసివ్ ప్లానెట్, చాలా ఆవేశపూరితమైనటువంటి గ్రహం అది. కాబట్టి మీరు చేసే పని చక్కగా చేయండి, కానీ మాట్లాడేటటువంటి ప్రతి మాట కంట్రోల్డ్గా ఉండాలి. ఆవేశం లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉండగలిగితే మిమ్మల్ని మించినటువంటి అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పాలి. అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అలానే మీ ధనుర్రాశిలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ధైర్యం పెరుగుతుంది, పనుల్లో వేగం పెరుగుతుంది, ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి, ఉన్నత విద్యపై దృష్టి పెరుగుతూ ఉంటుంది. కానీ ఆవేశం, కఠిన స్వభావం అనేటటువంటిది లేకుండా ఉండాలి. ఇక ఇప్పటిదాకా పాజిటివ్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు కొన్ని నెగిటివ్స్ వస్తాయి. ఆ నెగిటివ్స్ ఏమిటంటే, మీ జన్మరాశికి 12వ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ప్రధానంగా మీ పితృస్థానాధిపతి అంటే పితృకారకుడు ఎవరంటే రవి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎవరికైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో రకరకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. శుక్రుడు కూడా 12వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి. స్త్రీ మూలకమైన సమస్యలు, మీకు తెలియదు నాకు ఈ స్త్రీ కారణంగా ఈ సమస్య వచ్చింది అని, కానీ దాని సమస్యలకు ప్రధానంగా ఇంటర్నల్గా కనుక తీసుకుంటే స్త్రీలు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే సప్తమాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు కూడా 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా మీరు ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ ఏమిటండి ఇంతేనా చేసేది, ఇంకా బాగా చేయలేరా అనేటటువంటి మాట కనిపిస్తూ ఉంటుంది. అలానే మీ జీవిత భాగస్వామితో కూడా అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఏమండి ఇన్ని ప్రతికూలతలు చెప్పారు అని మీరు అనొచ్చు. నారాయణ శాస్త్రి ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా చెప్తాడు.
దానికి తగ్గ పరిహారాలు కూడా సూచిస్తాను. ఇప్పుడు చెప్పిన ప్రతికూలతలు మీకు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, స్త్రీ మూలకంగా కానీ సమస్యలు రాకుండా ఉంటాయి అనేవన్నీ కూడా మీకు ఆ పరిహారాల రూపంలో అందజేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన ఫలితాలు మీ వ్యక్తిగత జాతకంలో మీకు ఎలాంటి దోషం లేదనుకోండి, ఇప్పుడు చెప్పిన ఫలితాలు మీకు గొప్పగా అంటే ఇంత గొప్పగా జరగకపోవచ్చు, ఇంత యాక్యురేట్గా అంటే మీకు వ్యక్తిగతంగా ఒకవేళ దోషం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఆ దోష నివారణ చేయించుకోవాలి. ఇక్కడ కనుక దోష నివారణ అంటే మీ జాతక పరిశీలన చేయించుకుని దానికి ఎక్కడెక్కడ దోషాలు చూసుకుని దానికి తగ్గ దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలతలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ వీళ్ళకి డే వైజ్గా ఎలా ఉంటుంది అంటే ప్రధానంగా 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉండేటటువంటి సమయంలో ఆధ్యాత్మికపరమైనటువంటి శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ, లవ్ ఫెయిల్యూర్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. గురుభక్తి పెరుగుతూ ఉంటుంది. అదృష్టం వెంటబడుతుందా అనేటటువంటి సమయం కూడా అని చెప్పాలి. ఇక పెద్దల యొక్క ఆశీర్వాదంతో గొప్ప ఫలితాలు పొందుతారు. 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా రకరకాలైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే సమస్యలు చాప కింద నీరులాగా వస్తున్నాయా అనిపిస్తుంది. చేసేటటువంటి పనిలో కొద్దిగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. మీ నిర్ణయాలకు సపోర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా బాగానే ఉంటారు. అయితే ఒత్తిడి తట్టుకుని నిలబడగలిగితే మీరు విజయాన్ని సాధిస్తారు. 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 10:25 వరకు ఉండేటటువంటి సమయం ఇది అత్యుత్తమమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతి పని ఫలవంతంగా మారుతుంది. మీరు వేసుకునే ప్రతి ప్రణాళిక కూడా విజయవంతంగా మారుతుంది అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఖచ్చితంగా అది చేయగలుగుతారు. అలానే 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కొంచెం అశాంతితో కూడినటువంటిది. మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ప్రయాణపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయటమే చాలా మంచిది. ఇక 19వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో, ధైర్యంతో, కొత్త కొత్త అవకాశాలతోటి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైన యోగాలు కలుగుతూ ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఖచ్చితంగా ఈ ప్రతికూలతలు, ఉద్యోగపరమైన ప్రతికూలతలు తొలగిపోవడానికి ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపం చేయటం చాలా మంచిది. ఖచ్చితంగా హనుమాన్ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే పసుపు రంగు వస్త్రాలు దానంగా సమర్పించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.